ఏంద్రావి సినిమా నిజంగా అసలు గురుజీ సినిమాని చూసినామా? గుంటూరు కారం అంట, సంక్రాంతి రిలీజ్ అంట, మహేష్ అంట, ఇరగదీసి అంట స్టెప్స్. ఏంది బ్రో, మనం చూస్తే అర్థమవుతుంది. ఇట్లా గ్లూకాన్ డి యాడ్ చూసిరా, ఇట్లా పెద్ద పైన సూర్యుడు వచ్చి స్ట్రా పెట్టి మొత్తం లాగేస్తాడు. దిస్ ఇస్ ఆర్ సమీర్ బాయ్. ఎంత లైవ్లీగా ఉండే మా వాడు, ఎట్లా అయిపోయాడు రే. ఏమరా రే, డబుల్ మసాలా ఎక్కడ మండాలా అన్నట్టు సినిమా చూడే బ్రో గురుజీ. రే ఏంది డబుల్ మసాలా ఎక్కడ మండాలా? రే రాడ్ దింపిండి బ్రో. రాడ్ అంటే సినిమాలు అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఇంటర్వ్యూలు ఉంటాయి కదా, అక్కడ మనకి హింట్స్ ఇస్తుంటారు అన్నమాట. ఇట్లా ఇట్లా పట్టుకుని నాకు అక్కడెక్కడ డౌట్ కొట్టింది, గురుజీ పెద్ద ఏం మాట్లాడలేదు, మాట్లాడుకోలేవు అన్నట్టు. అలా జేబులో చేతులు మా పరిస్థితి అలా జేబులో చేతులు పెట్టుకొని శూన్యం వైపు నడుచుకుంటూ వెళ్ళిపోయింది అంతే. అక్కడ శూన్యం లేదు, ఆయన క్రియేట్ చేశాడు. హలో గాయస్ అండ్ వెల్కమ్ టు ద పిట్టగోడ రివ్యూస్. అండ్ ఈసారి మేము రివ్యూ చేసిన ఫిల్మ్ పేరు ఏందిరా అది? ఏంది? గుంటూరు కారం అంట. వచ్చింది ఏదో వచ్చింది, ఘాటు తగిలించింది, నిజంగా కన్నీళ్ళు పెట్టించింది, బట్ ఇన్ ద రాంగ్ వేస్ పాసిబుల్. ఎగ్జాక్ట్లీ. అంటే గురూజీ సినిమా అంటే మాటల మాంత్రికుడు, అక్కడ మన సూపర్ యాస అన్ని అనుకున్నాం. అంటే ఎలా అంటే బ్రో, నీకు ఒక బేసిక్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది బ్రో. చాలా డిసప్పాయింటింగ్ ఉండే ఒక విధంగా చెప్పాలంటే. వన్ ఆఫ్ హిస్ వీకర్ ఫిల్మ్స్ అని చెప్పాలి. చాలా మంది అయితే అక్కడ అసలు ఫోకస్ చేయట్లేదు. దే గాట్ ఇన్ టు దేర్ ఫోన్స్. ఫస్ట్ మార్నింగ్ ప్రీమియర్ షో ఫోన్స్ చూస్తారు, కొందరు పడుకుంటారు, కొందరు డిస్ఇంట్రెస్టెడ్ అయిపోయి అసలు డిస్కనెక్ట్ అయిపోయారు చాలా మంది. హాఫ్ సినిమా అయిపోయిన తర్వాత ఎట్లా అంటే నేను హెల్మెట్ వేసేసిన సౌండ్ కోసం కాదు, రవి బస్తీ సౌండ్ ప్రూఫింగ్ కోసం. మనోడు తట్టుకోగలవా అనే లిమిట్స్ టెస్ట్ అయ్యాయి వల్ల. అంటే ఈ లెవెల్ ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రో అసలు. హనుమాన్ లా ర్యాట్ ఉంటుంది చూడు, ఇట్లా ఏదో గ్యాస్ వదిలేసి అట్లా బొమ్మని పేలిపోతుంది. నాకు ఆ ఫీలింగ్ వచ్చింది బ్రో. సరే వద్దులే పాపం, ఎందుకని సో గైస్, కమింగ్ టు ద ప్లాట్ ఆఫ్ ద ఫిల్మ్. ప్లాట్ ఏంటంటే చాలా వేఫర్ థిన్ లెక్క ప్లాట్ ఉంది. అంటే ఎలా అంటే ఈ మధ్య కాలంలో టూ లైన్స్ జస్ట్ ఆంటీ దేర్, అంకుల్ దేర్, అంతే. వేర్ హౌస్ దేర్, బూమ్, అంతే. ఆంటీ లీవ్, అంతే. సన్ సాడ్, ఇంకి పింకి పాంకి, ఫాదర్ హ్యాడ్ ఎ డాంకీ. మరి అలా అనకు బ్రో. సో మన సమీర్ భాషలో చెప్పినట్టే బేసిక్గా అదే సమ్మరైజ్ చేస్తుంది. మన మహేష్ అన్న ఉన్నాడు, చిన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్ ఏదో అవుతుంది, కొన్ని కారణాల వల్ల వాళ్ళ మదర్ వాళ్ళ నుంచి దూరం అయిపోతుంది. వాళ్ళ మదర్తో మళ్ళీ రీయూనైటెడ్ ఏం కథ అవుతుంది అనేది కథ. ఆ కథ తెలియదు కానీ మనది కథలు అయినా అసలు అక్కడ మొత్తం అంతా. అరే ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి కానీ బాబు. అవును, బాబు చాలా కష్టపడ్డాడు చెప్పాలంటే. అరే ఇరగదీశాడు అసలు సీళ్ళతోటి, ఇలా పట్టుకున్నాడు బ్రో సినిమాని. చెప్పాలంటే అసలు సినిమా ఈధర్ బాబు డైలాగ్స్ వచ్చినప్పుడు, కొన్ని ఫైట్లు వచ్చినప్పుడు, లేదంటే శ్రీలీల ఇంకా ఏమంటారు బాబు ఇరగదీసే డాన్స్ వచ్చినప్పుడు కొంచెం ఏమైతుంది ఇక్కడ అని ప్రపంచం. ఎగ్జాక్ట్లీ. సడన్ గా ఓ మై గాడ్ వన్ నైస్ బాబు షాక్ అయ్యి వేస్తున్నారు. సో ఈ పాటికే మీకు అర్థమైంది ఎంత లెవెల్ గురూజీ రాడ్ అయి ఉంటుంది అసలు సినిమా అన్నట్టు. రియలీ నాట్ ఎక్స్పెక్టెడ్. కానీ మ్యూజిక్ కూడా అక్కడక్కడే వర్క్ అయింది బ్రో, మొత్తం కంప్లీట్ గా దింపాడుగా, మళ్ళీ దింపాడు అక్కడిక్కడ నుంచి. అన్నం పెడతా అంటావా? అన్నమ్మా ఏమో బ్రో. ఒక నెక్స్ట్ సినిమా మంచిగా హిట్ అయ్యే వరకు ఇంకా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంతే, ఆ మధ్యలో అంతే. మన తమన్ అన్న అలాగా డప్పులు కొట్టి చెప్పాలా. సో కాస్ట్ విషయంకి వచ్చినప్పుడు మన కాక ఎవరైతే ఉన్నారో బాబు ఇస్ ది మహేష్ బాబు. సీరియస్లీ హీస్ ది ఓన్లీ సేవింగ్ రేస్. నిజంగా హీ పుట్ అవుట్ హిస్ హార్ట్ అని చెప్పాల్సి, ఎవ్రీథింగ్ ఇన్ టు ద మూవీ. అవునవును, చాలా మంచి యాక్టర్స్ ఉన్నారు. ప్రకాష్ రాజ్ ఉన్నాడు, రమ్య కృష్ణ ఉంది, చాలా మంది బ్రిలియంట్ యాక్టర్స్ ఉన్నారు. బట్ వాళ్ళ పొటెన్షియల్ వాడుకోలేదు. అవునవును, అక్కడక్కడ జయరామ్వి మీకు టచెస్ వస్తాయి అంతా, కానీ శ్రీలీల యాజ్ యూజువల్ మీకు మీనాక్షి ఎందుకు ఉంది బ్రో అసలు? ఎందుకు ఆమె లేకపోయినా అంటే మసాజ్ చేయనికి బాబుకి తిరుగు ఇట్లా ఇట్లా గోరు నీకు ముద్దలు పెట్టాలి, అది అంతే. మందుందా
అది కాదు. ఈ శ్రీలీల అయితే బేసిక్గా డాన్స్ కోసం పెట్టుకున్నట్టుంది. అంటే అసలు కథ ఎక్కడ పోతుంది, ఏమవుతుంది, ఎందుకు కాక అసలు అంటే ఇంత కథ ఉంటే దాన్ని డ్రాగ్ చేసి 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 ఏదో మధ్యలో పెట్టి ఏదో చేయడానికి ట్రై చేశారు. బ్రో ఆఫ్టర్ దిస్ సినిమా ఐ ఆల్సో వాంట్ మసాజ్. నేను కూడా మీనాక్షి చౌదరి. బ్రో నీకు అందరి లైఫ్ లో ఒక మీనాక్షి చౌదరి కావాలి. ఇప్పుడు సినిమా చూసిన తర్వాత పక్క ద బ్రోస్. సో కమింగ్ టు ద టెక్నికల్ ఆస్పెక్ట్స్, ఇది మా ఫేవరెట్ జోన్. చాలా మాట్లాడడానికి ఇంట్రెస్ట్గా ఉంటాం ఇద్దరం. కానీ చెప్పాలంటే సినిమాటోగ్రఫీ కొన్ని దగ్గరలో అవుట్ ఆఫ్ ఫోకస్, కొన్ని దగ్గర నీకు కట్ సెట్లు నేను మల్టీ క్యామ్ సెటప్ పెట్టావు కానీ అది ప్రాపర్గా ఏమో బ్రో నువ్వు కరెక్ట్గా ప్లేస్ చేసుకోవా అర్థం కాదు. ఇంత ప్రొఫెషనల్ సెటప్లో ఇంత పెద్ద సినిమాలో బేసిక్ కెమెరా ఎర్రర్స్ అనేవి కనిపిస్తున్నాయి అసలు. ఉన్నాయి కాకపోతే ఫైట్ సీన్స్ నాకు బాగానే నచ్చినాయి. ఫైట్ సీన్స్ ఆర్ గుడ్. అంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తే ఒక మాస్ మసాలా కమర్షియల్ సినిమాలో ఆ ఫైట్స్ అయితే నీకు బాగా ఇచ్చారు. బట్ ఆఫ్ కోర్స్ అంటే ఇట్స్ ప్రాబ్లమ్ విత్ ద ఇండస్ట్రీ. మన రాజమౌళి ఫైట్స్ ఉన్నాయి అనుకో, ఫైట్ వెనకాల ఎమోషన్, ఫైట్ నుంచి ఒక ఎమోషన్ కన్వే చేస్తాడు. ఏం చేస్తున్నారు వాళ్ళిద్దరు, వాళ్ళ వెనకాల మోటివేషన్ ఏంది. కరెక్టే బ్రో. ఇప్పుడు అన్ని చెప్తాడు బ్రో. ఇప్పుడు ఫైట్స్ ఉన్నాయంటే దాని వెనకాల ఎమోషన్ లేకపోతే వై విల్ యూ ఫీల్ ఫర్ ది క్యారెక్టర్. ఏదో నడుస్తుంది బాదుకుంటూ పోతున్నారు అన్నట్టు, జస్ట్ అనదర్ ఫైట్ అన్నట్టు ఉంటుంది. బాబు ఇస్ దేర్, బాదుడు ఇస్ దేర్, బాబు ఇస్ దేర్, B&B. అండ్ ఆడియో కూడా బ్రో లైక్ నోటీస్ చేసావా కొన్ని డైలాగ్స్ కూడా సరిగ్గా డబ్ అవ్వలేదు అన్నట్టు అనిపించింది. మిక్సింగ్ సరిగ్గా ఆడియో మిక్సింగ్ సరిగ్గా అవ్వలేదు అన్నట్టు అనిపిస్తుండే. సో ఏంటో సంక్రాంతికి జల్దీ మనకి పెట్టాలని సరిగ్గా కుక్ చేయని మీల్ పెట్టారేమో మనకి. అంతేలే, తొందరగా చేయాలని. రేపు పొద్దున్న వివేచనాలు కాకుండా ఉంటే చాలు. కమింగ్ టు ద ఫైనల్ థాట్స్ ఏంటి? మేమే అవుట్ అయిపోయాం మొత్తానికి సినిమా చూసి. అంటే ఎంత డ్రైన్ అవుట్ అయిపోయిందంటే అసలు ఇట్స్ నాట్ జస్ట్ సినిమా మ్యాన్, వి బీన్ వాచింగ్. నిన్న రాత్రి 11 గంటలకి హనుమాన్ చూసి అయినా అది డెడికేషన్ అన్నమాట. ఈ డెడికేషన్ సబ్స్క్రైబ్ అంటే షేమ్లెస్లీ ప్లగ్ చేస్తున్నాను కదా, ఎంకరేజ్ న్యూ టాలెంట్. అదే నాకు పోకెట్ సినిమా అది లెక్క ఫీలింగ్ వస్తుంది. నీకు చాలా ఫీలింగ్ వస్తుంది బ్రో సినిమా తర్వాత. అసలు అదే అసలు మనోడు ఏదో లోకంలోకి వెళ్ళిపోయాడు అసలు. ఇట్లా అంటే ఆ లెవెల్ షాక్ వచ్చింది మనోడు. పిక్చర్ చూపిద్దామా? ఏ పిక్చర్ పడతారు? మా ఇన్స్టాలో ఫాలో చేస్తే విల్ గెట్ ఆల్ ది జ్యూసీ ఇన్సైట్స్ అని. ఎగ్జాక్ట్లీ, ఒక బ్యూటిఫుల్ పిక్చర్ వస్తుంది బ్రో. మనం ఎక్కడికో అసలు గాలి ఎక్కడికో వెళ్ళిపోయాము. సినిమా అయితే మీకు ఇప్పుడు అర్థం కాలేదంటే ఎక్కడ పోతాడు మీకు ఇంకా అర్థం కాలేదంటే వి కాంట్ ఎంఫసైజ్ మోర్. సినిమా చూడాలంటే సంక్రాంతికి బాబు కోసం, కొన్ని డాన్స్ కోసం, సరే అన్ని సినిమాలు చూసాం ఇది కూడా చూద్దాంలే అన్నట్టు వెళ్ళొచ్చు. మాటల మాంత్రికుడి మ్యాజిక్ అయితే ఎక్కడ ఏమంటారు సరిగ్గా కనిపించలేదు. స్టార్టింగ్ అయితే చాలా ప్రామిసింగ్ అనిపించింది బ్రో. స్టార్ట్ అయినప్పుడు అయితే మనం అరే స్టార్టెడ్ ఆఫ్ విత్ ద బ్యాంగ్ అండ్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ స్టార్టెడ్ డాన్సింగ్. నేను లేచి ఇట్లా ఫుల్ ఊపి ఇంకా వీడిని చూసి అయితే ఇంకా అరే సినిమా మంచి నడుస్తుంది, ఆడియన్స్ కూడా చూస్తుంటే ఎంజాయ్ చేస్తుంటే అనిపించింది. దాని తర్వాత ఇంకా మొత్తం డౌన్ హిల్ వెళ్ళింది బ్రో. నీకు సెకండ్ హాఫ్లో కొన్ని బ్రైటర్ మూమెంట్స్ వస్తాయి కానీ there is no saving race, there is only so much Babu Kendo. Yeah, exactly, only so much Babu Kendo. No, correct. So overall Trivikram I think next time at least ఏమంటారు he'll make a strong comeback. అంటే పెద్ద ఫ్లాప్ తర్వాత he came back with Arvind Sameta. సెట్ అయిపోయింది మొత్తం సినిమా. ఎట్లా ఏమంటారు బెంచ్ మార్క్ అసలు. సో అంతే వి థింక్ ఏమంటారు చాలా బెటర్ చేసేది ఉండే. ఇంకా స్టోరీ మీద మేబీ ఫోకస్ చేసి స్క్రీన్ ప్లే మీద ఫోకస్ చేస్తే ఇంకా టైట్ స్క్రిప్ట్ చేసి ఉంటే ఎలా అనిపించింది అంటే ఈ సినిమాని గంటన్నరలో తీయచ్చు అనిపించింది. దాన్ని సాగా తీసి మొత్తం అంతా. సో ఇది గైస్ మా ఇవాల్టి రివ్యూ, రాడ్ రివ్యూ ఆఫ్ గుంటూరు కారం. సో స్టే ట్యూన్డ్. ఈ సంక్రాంతి సీజన్కి ఇంకా 2 సినిమాలు ఉన్నాయి, అవి కూడా వస్తాయి. విల్ బి బ్యాక్ విత్ మోర్ జ్యూసీ అండ్ ఇంట్రెస్టింగ్ అండ్ ఫన్ అండ్ క్వర్కీ అండ్ అండ్ నైస్ కంటెంట్. సో ఇప్పటికైతే మేము అవుట్ అయిపోయినాం. సీ యూ గైస్. జై శ్రీ.